మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ది స్పోర్ట్స్ ఎరీనా క్రికెట్ బాక్స్ను మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సామిళ్ళ వాణి శ్రీనివాసులు ప్రారంభించగా, గ్రాండ్ షటిల్ బాక్స్ను మాజీ జడ్పీ చైర్మన్ దాబా వసంత సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడల వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని, యువత తమకు అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ పెద్దూరు స్వతంత్ర మహేష్ స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకులు దొండపాటి జనార్దన్, తెలంగాణ రాష్ట్ర బీసీ రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, అనుమల్ల రమేష్, మాజీ కౌన్సిలర్ గాజుల నాగేష్, బండి సత్యం, అత్తినేని రాజేంద్ర ప్రసాద్, వేముల సురేందర్, బ్రాహ్మణపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. వీడియో లేదు. గుడ్ జాబ్. ఈరోజు జైత్యాల పట్టణానికి మరియు మన తిప్పనపేట గ్రామ పంచాయతీకి దగ్గరలో ఉన్నటువంటి ద స్పోర్ట్స్ ఎరీనా బాక్స్ క్రికెట్ మరియు షటిల్ కోర్ట్ను
ప్రారంభించడానికి మరి నాతో పాటుగా ఇచ్చేసినటువంటి మరి మొన్ననే నూతనంగా ఎన్నికైన మన పట్టణ ప్రథమ పౌరురాలు సమిన్ల వాణి శ్రీనివాస్ గారు, మా తిప్పన్నపేట గ్రామ ఉప సర్పంచ్ మహేష్ గారికి, అదేవిధంగా జనార్దన్ ఈరోజు ఈ బాక్స్ క్రికెట్ మరి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేసినటువంటి మరి రూరల్ పీపుల్, పట్టణ పీపుల్ అందరూ కూడా మరి అందరికి కూడా అనువైన ప్రాంతంలో పెట్టినటువంటి మరి ఈ యొక్క నిర్వాహకులు, దీని యొక్క జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా సరళ గారికి హృదయపూర్వక మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారితో పాటుగా వారిని మోటివేట్ చేయడానికి ఇచ్చేసినటువంటి మరి డీసీఓ గారు, అదేవిధంగా వారి మిత్రులు, శ్రేయభిలాషులు, కుటుంబ సభ్యులు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మరి మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ స్పోర్ట్స్ ఎరీనా అనేది చాలా అవసరం ఇప్పుడు ఉన్నటువంటి జీవన క్రమంలో. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడికి గురై చాలామంది కూడా మరి అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. చిన్న పిల్లల నుండి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా మరి ఈ యొక్క గేమ్స్, ఆటలు అనేవి జీవితంలో ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రాంతం వారికి ఇదొక మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. దీన్ని మనం అందరం కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, అన్నిటికీ అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలని చెప్పేసి మరి మన జీవితంలో మరి ఆటలను భాగస్వామ్యం చేసుకొని మన జీవితాన్ని ఆనందం చేసుకోవాలి. మన కుటుంబం కూడా బాగుండాలని అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి దీంట్లో భాగంగా మనం అందరం కూడా ఈ యొక్క గేమ్స్ని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతూ, మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి జనార్దన్ రెడ్డి, సరళ గారికి, మా మున్సిపల్ లక్ష్మీనారాయణ గారి పెద్దలు, చాలా మంది కూడా ముఖ్యులు, జనార్దన్ రెడ్డి గారి ఫ్రెండ్స్ బృందం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇక్కడ ఈ కోర్టు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కోర్టు ప్రారంభించిన యాజమాన్యానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కోర్టు దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.